హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ లక్ష్మీ రావులే, ఎండి ఆయుర్వేద. సో ఈరోజు మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము. అంటే డిసీజెస్ రాకుండా ఉండడానికి. అందరికీ తెలిసిన విషయాలే నేను చెప్పేవి, కొత్త విషయాలేం కాదు. కానీ నిన్న ప్రతి ఒక్క వీడియోలో తెలిసిన విషయాలే రిమైండ్ చేస్తున్నాను అంతే. సో ఫస్ట్ మనకి రీజన్స్ ఏంటి డిసీజ్ రావడానికి? స్ట్రెస్ మెయిన్ ఫ్యాక్టర్ అది. స్ట్రెస్ ఒకటి, డైట్ ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి. సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకుంటే కంపల్సరీగా డిసీజ్ అనేది రాకుండా చూసుకోవచ్చు మనం ముందే. సో మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్లు తాగడానికి ట్రై చేయండి. 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు. దానివల్ల బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి మనకి. ప్రాణాయామ, మెడిటేషన్ రెండు కంపల్సరీగా చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా స్ట్రెస్ తగ్గాలంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్తో మెడిటేషన్ చేస్తే అంత తొందరగా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. కపాలభాతి లాంటివి నేను పీసీఓడిలో చేసుకోమని చెప్పాను కదా. సో ప్రాణాయామాస్తో చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది చేసుకోవడానికి అంత టైం లేదు అనుకున్నా కూడా, లేదు మాకు బాడీ సహకరించట్లేదు ఎక్సర్సైజెస్ చేయడానికి అనుకున్నా కూడా, మీరు ప్రాణాయామ, మెడిటేషన్ రెండు కంపల్సరీగా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే మీ డైలీ రొటీన్లో ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీ బ్రెయిన్ మీద కానీ, బాడీ మీద కానీ, బాడీలో వచ్చే చేంజెస్ కూడా మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ మాత్రం అసలు స్కిప్ చేయకండి. లైట్గా అయినా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయిపోయిన తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం లాంటివి ఏదన్నా వస్తుంది అనిపిస్తే మాత్రం మీరు తినక ముందు, అన్నం తినే ముందు ఆకలి లేదు అన్న వాళ్ళు ఆకలి పెరగడానికి ఒక చిన్న అల్లం ముక్కలో సైంధవ లవణం కలుపుకొని తినే కంటే ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక 1 week వరకు మీరు రెగ్యులర్గా చేసుకుంటుంటే ఆకలి ఖచ్చితంగా పెరుగుతుంది దీంతో. సో ఇంకా తర్వాత తింటున్నాం కానీ డైజెస్ట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం తమలపాకులు 1-2 తమలపాకులు ఎక్కువ తీసుకోకండి. మీరు ఎక్కువ తీసుకుంటే కూడా నోరంతా పెంచే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో సున్నం అవి ఇవి ఏమీ కలపకుండా డైరెక్ట్ 2 తమలపాకులు తిన్న వెంటనే తింటూ ఉండండి. దాంతోపాటు మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని తిన్న తర్వాత తాగుతూ ఉండండి. దీనివల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది మనకి. సో డైజెషన్ కెపాసిటీ తక్కువ ఉన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంతో. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాంటివి ఏం తినకుండా మీరు స్ప్రౌట్స్ కానీ, లేదంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కానీ తినడానికి ట్రై చేయండి. చాలా అంటే మీ డైజెషన్ కెపాసిటీ కూడా చాలా వరకు పెరుగుతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎంత అవాయిడ్ చేస్తే, అంటే స్నాక్స్లో మనం నార్మల్గా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి అవి అవాయిడ్ చేసేసి ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. హెర్బల్ టీ అంటే పెద్దగా ఏదో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకు ఇంట్లో ఉన్న దాంట్లోనే కొంచెం తులసి ఆకులు దాంట్లో వేసి అది మరగబెట్టుకొని తాగినా కూడా అది హెర్బల్ టీనే అవుతుంది. బాడీలో ఉన్న కఫాన్ని డిక్రీజ్ చేయడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈవినింగ్ టైంలో అవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. నైట్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా, ఎంత తొందర వీలైతే అంత తొందరగా తినడానికి ట్రై చేయండి. సో ఇంకా మీరు ఫ్రూట్స్ లాంటివి తీసుకొని పడుకుంటే ఇంకా మంచిది. సో నేను అందుకే నైట్ తక్కువ తినాలి కాబట్టి మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. ఇంకా మీరు వజ్రాసనంలో కూర్చోవడం కానీ, తిన్న వెంటనే కొంచెం వీలైనప్పుడల్లా వాకింగ్ చేయడం కానీ, ఎక్కువసేపు కాన్స్టెంట్గా కూర్చోకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూమెంట్ ఇవ్వడం కానీ బాడీకి, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అంటే మీరు డిసీజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలని అప్పుడు ఆలోచించకంటే డిసీజ్ రాకముందే చూసుకుంటే అయిపోతుంది కదా. సో చిన్నవి దీంట్లో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. నేను చెప్పిన దాంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగే ఓపిక ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఒక 10-15 minutes అన్న మినిమం, అంటే అలవాటు చేసుకోవడానికి స్టార్టింగ్లో 10-15 minutes నుంచి స్టార్ట్ చేసుకుని అయినా కూడా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ టైంని బట్టి ఉండొచ్చు. ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకున్నారంటే బాడీలో చేంజెస్ అనేవి చాలా వరకు వస్తాయి. ఎందుకంటే మనం చేసే వర్క్స్ ఇప్పుడు ఏం లేకుండా పోయే అన్ని మిషన్సే వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాల్సిందే బాడీ ఫిట్గా ఉండాలంటే. వాటర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది చాలా డిసీజెస్కి అది కూడా రీజన్ అవుతుంది. బాడీలో డ్రైనెస్ని తెలియకుండా పెంచేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా 2-3 liters వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. సో మీరు జనరల్గా ఫాలో అవ్వాల్సినవన్నీ చెప్పాను నేను. అలా కాకుండా పర్టికులర్గా అంటే మీకున్న ప్రాబ్లమ్ని బట్టి, మీ బాడీ కండిషన్ని బట్టి
ఖచ్చితంగా ఒక్కొక్క బాడీకి డిఫరెంట్ ప్రకృతి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి రొటీన్‌గా అలవాటు చేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. కానీ పర్సనలైజ్డ్‌గా కావాలనుకుంటే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఏం చేస్తే మంచిది అన్నది చూసుకొని, అది ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అసలు మీకు డిసీజెస్ రాకుండా ఉంటాయి. నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలల్లో పసుపు కలుపుకొని రెగ్యులర్‌గా తాగుతూ ఉండండి. అది చేయడం వల్ల కూడా మనకి నిద్ర కూడా చాలా మందికి సమస్య అవుతుంది కదా ఇప్పుడు. సో, నిద్ర పడుతుంది. ఒబెసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అలెర్జీస్ ఏమన్నా ఉంటే అంటే యాంటీబయాటిక్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి బాడీలో వచ్చే అలెర్జీస్ అన్నిటిని తగ్గించడానికి యూజ్ అవుతుంది. షుగర్ బదులు పసుపు వేసుకొని తాగుతూ ఉండండి. రెగ్యులర్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు తగ్గుతాయో కూడా మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.